రీసెంట్ గా చూసుకుంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వల్లభనేని వంశీ గారికి సరైన శిక్ష పడుతుందండి. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేసింది కూడా చాలా చిన్నది అనుకుంటున్నాము. ఎందుకంటే ఏ అమ్మాయి మీద సరే నింద వేసేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన ఇళ్లలో ఆడవాళ్ళు కూడా ఉంటారు, నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. ఆయన ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారి పోలికలు వచ్చినాయి నారా లోకేష్ అని చెప్పేది, అది కూడా ఒక మాజీ 14 ఏళ్ళు సీఎంగా పరిపాలించే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఏదైనా ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళ మీద కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, అది వ్యక్తిగతంగా రాజకీయంగా అది ఓకే, వ్యక్తిగతంగా కూడా ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదండి. ఆవిడ మీద భువనేశ్వరమ్మ గారిని ఎలా అంటే కురుసభలో ద్రౌపదిని అవమానించినట్టేనండి. కురుసభలో సీతాదేవిని అవమానించినట్టు, సారీ ద్రౌపది కూడా కురుసభలో సీతాదేవిని, దానికి ఎవరైతే మౌనంగా ఉన్నారో దానికి 151 మంది ఎలాగైతే సపోర్ట్ చేశారో అందుకే అందరూ ప్రజాక్షేత్రంలో శిక్షింపబడ్డారు. అలాగే ఇప్పుడు ఇది కూడా చాలా తక్కువ శిక్ష. ఆయన కన్ఫర్మ్ గా లోపల ఉండాల్సిందే, సరైన శిక్ష వేయాల్సిందే. వల్లభనేని వంశీ లోకేష్ గారు రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం దోచుకుంటుంది దాచుకుంటుంది అని అంటున్నారు కదా, ఎక్కడ దోచుకుంటుందో ఎక్కడ దాచుకుంటుందో సాక్ష్యాలతో చూపిస్తే బాగుంటుంది. మేము జనాల్లోనే ఉంటున్నాము, ప్రజలే చెప్తారు మేము దాచుకుని అంటే మమ్మల్ని మళ్ళీ రానివ్వరు. దాచుకున్నారు కాబట్టి వాళ్ళని 5 ఏళ్ల కాలానికి పరిమితం చేశారు. అలాగే లోకేష్ బాబు రెడ్ బుక్ పరిపాలన అన్నారు. రెడ్ బుక్ పరిపాలన కాదండి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని క్లియర్ కట్ గా ఫాలో అవుతున్నారు. లోకేష్ గారు ఆయన శాఖ ఆయన వరకు చూసుకుంటున్నారు, వంగలపూడి అనిత గారు హోంశాఖ చూసుకుంటున్నారు. ఎవరి శాఖ వాళ్ళు చేసుకుంటున్నారు, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంది. తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని ఎంచుకొని బయటికి లాక్కొచ్చి ప్రజాక్షేత్రంలో రాజ్యాంగబద్ధంగా శిక్షించడం అనేది మాత్రం జరుగు తీరుతుంది. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఓకే, రీసెంట్ గా చూసుకుంటే చిరంజీవి గారు ఒక ఆడియో లాంచ్ లో ఏమన్నారంటే ఇంట్లో అందరు ఆడపిల్లలే అయిపోయారు, ఒక మగపిల్లాడు ఉంటే బాగుండేది అని అన్నారు. దీన్ని అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు ఆడపిల్లల్ని అంత చులకనగా చూస్తున్నారు చిరంజీవి గారు, ఆడపిల్లలు ఎందులో తక్కువ అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా. అదంతా దుష్ప్రచారం అండి. ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల గురించి కాదు, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, చక్కగా అందరితో ఉంటామన్న ఉద్దేశంతో అన్నారు. కానీ ఆయన అన్న ఉద్దేశం అంటే ఒక మగపిల్లోడు రామ్ చరణ్ గారిని ఉంటే బాగుండు అన్నారు. కానీ ఆడపిల్లలని అందరినీ ఎగనెస్ట్ గా మాట్లాడే ఉద్దేశం గురించి కాదు. అదంతా కూడా వేరే ప్రతిపక్షం వాళ్ళు కానీ వేరే ఇతర ఆయన అంటే నచ్చని వాళ్ళు అతి కొద్ది మంది ఆ రకంగా రియాక్ట్ అయ్యి తప్పుగా దాన్ని అర్థం తీసుకొచ్చి చిరంజీవి గారి మీద ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో అట్లా మాట్లాడారు. వాళ్ళందరికీ ఒక రకంగా చెప్పాలంటే ఒక చెంపపాటుగా చెప్పాలి. చిరంజీవి గారు అనేవాళ్ళు చాలా సౌమ్యుడు, ఎన్నో ప్రజాసేవలు చేశాడు, ఎంతో మందికి రక్తదానాలు ఎన్నో విధంగా సమాజానికి చాలా సేవ చేసిన వ్యక్తి. చిరంజీవి గారిని ఆ మాట అన్నారంటే వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవని మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం. లోకేష్ గారు రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా. లోకేష్ గారు రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని చేస్తాం కాదండి, అది చట్టబద్ధంగా అంతకుముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుర్మార్గంగా పరిపాలన చేశారు, అందుకనే దాంట్లో ఎవరైతే అన్యాయంగా ఎవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరినైతే రకరకాలుగా ప్రలోభాలు పెట్టి ఇబ్బంది గురి చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా ఏమైతే ఉందో ఆ రకంగా లాండ్ ఆర్డరే చూసుకుంటుందనే విధంగా ఆయన లోకేష్ గారు గట్టిగా చెప్పారు తప్ప ఎవరి మీద ఒకళ్ళ మీద అనవసరంగా ఇచ్చేసి వాళ్ళని కక్షపూరితంగా చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అది చట్టం తన పని తాను చేసుకెళ్తుందనే ఉద్దేశంతో చట్టపరంగానే వెళ్తున్నారు తప్ప ఎవరిని దురుద్దేశంగా ఇబ్బంది పెట్టాలనే విధంగా అయితే కాదు. ఏం చెప్తారు ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం చాలా బాగుంది, ఎందుకంటే అభివృద్ధి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా కృషి చేసి ఒక్కొక్కరికి 400 పంచాయతీలకి 1,00,000 చొప్పున ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 కాడికి ఇచ్చారు. అంతేకాదు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన చనిపోయిన కౌలు రైతులకి 1,00,000 రూపాయల కాడికి అందించారు. అదే రకంగా
కొన్ని ఇవాళే కాదు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి అండగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ చెప్పాలంటే మన రాష్ట్రంలో దేవుళ్ళ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మేము తెలియజేసుకుంటున్నాం. నెంబర్ 1గా ఉందండి. ఎక్కడ పడితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు వ్యవస్థగా తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమంట ఎక్కడ పడితే రోడ్లు, డ్రైనేజీలు ఏంటి నెంబర్ 1 అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. వైసీపీ గవర్నమెంట్లో కనీసం రోడ్లు లేవు. ప్రజలకు ఏదో బట్టలు నొక్కుతాం వేస్తున్నాం తప్ప అభివృద్ధి అంతా ఆగిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ మోడీ గారి దగ్గర నుంచి బీభత్సమైన నిధులు తీసుకొచ్చి రోడ్లు, పాఠశాలకు కావాల్సిన నిధులు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతోనే కొన్ని చోట్ల కాలేజీ, హై స్కూల్కి కావాల్సిన గ్రౌండ్ డబ్బులు ఇవ్వడం, ఈ సేవా కార్యక్రమాలు నెంబర్ 1 చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ కాను వెళ్తుంటే ఏ చిన్న పేద మహిళ ఆగిన టక్క నాకడం, ఆ కాగితం తీసుకోవడం, సమస్యలు అడగడం ఇమీడియట్గా అవుతున్నాయండి. మన మంగళగిరి ఆఫీస్ దగ్గర కూడా సోమవారం ఏదైనా పని మీద వెళ్తే, ఏదైనా పబ్లిక్ ఏదైనా అలా ప్రాబ్లమ్స్ వెళ్తే ఇమీడియట్గా దాని గురించి స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేస్ వెంటనే ఫోన్ చేస్తున్నారు. ఇంకెక్కడ కూడా అంత చక్కటి పరిపాలన జరగట్లేదు. ప్రజల వద్దకి పాలన అంటే పవన్ కళ్యాణ్ గారు చూసి మనం నేర్చుకోవాలండి. ఏంటి ఇంత ముందు ఎప్పుడు కూడా ఆ టైప్ దాఖలు లేవు. మన ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ కాలుగా అరిగేలాగా తిరిగినా సరే ఏ విధంగా మనకి విసులుబాటు లేదు. ఇంకా ముందు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఇంకా కేంద్రం దగ్గర నిధులు దిగొచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్తారని. కానీ కొంతమంది ఆయన స్పీడ్గా కళ్యాణ్ వేద్దాం చూస్తున్నారు. ఆ కళ్యాణ్ వేయడం వల్ల కూడమికే నష్టం అది. కాకపోతే ఆయన అలా ఫ్రీగా వదిలేస్తే కేంద్రంలో మోడీ గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి, ఉదాహరణకి మొన్న మధ్యప్రదేశ్ వెళ్ళారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ కూటమి గురించి ఆయన ఫ్రీగా క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అదే ఇంకోళ్ళు ఎవరినైతే నాకు 1000 కోట్లు ఇస్తావా, 500 కోట్లు ఇస్తావా క్యాన్వాసింగ్ అంటారు. ఆయన బలం అంతా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూటమికి ఉపయోగించేలా చేస్తున్నారు. ఆశించకుండా వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళి నెగ్గించుకొచ్చారు. నాకు నిధులు వెళ్ళి నా ఆంధ్రకి ఇవ్వండి, నా రోడ్లు బాగు చేయండి, నా ఆంధ్ర అమరావతిని డెవలప్ చేయండి. నా అమరావతికి ఎన్ని నిధులు ఇచ్చారు, విశాఖపట్నానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని కూడా పవన్ కళ్యాణ్ వల్ల కూటమి వల్ల జరుగుతున్నాయండి. కూటమి గారి స్పీడ్, పవన్ కళ్యాణ్ గారి స్పీడ్కి ఏదైనా మీరు కళ్యాణ్ వేద్దాం అంటే అది కూటమికి నష్టం, అది టీడీపీకి నష్టం అండి. అది తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు అన్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు అని చెప్పేసి అని. అపోజిషన్ వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నారు కదా, సూపర్ 6 పథకాలకి నాది హామీ అన్నారు. వచ్చి 5 నెలలు 6 నెలలు అయింది, 2-3 చేశారు. 1 by 1 చేస్తారు. మిగతా డబ్బులన్నీ పథకాలకి ఇచ్చేస్తే రోడ్లు ఎక్కడ వేస్తున్నారు? ఇంకా ప్రజలు కావాలి సంక్షేమ పథకాలు ఎలాగిస్తారు, జీతాలు ఎలాగిస్తారండి? 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దానిలో డబ్బులు సంపాదించి మళ్ళీ పథకాలకి ఇద్దామని చూస్తున్నారు. జగన్ లాగా అక్కడికి వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి ధనాలు పెట్టేసి డబ్బులు అడుగు తెచ్చేసి ఇంకో పథకం తెచ్చేసి డబ్బులు ఇచ్చేయట్లేదు కదా. ఈ ప్రభుత్వమే దోచుకుంటుంది అంటున్నారు కదా. ఎవరు దోచుకున్నారు? ఎమ్మెల్యేని చూపించండి. ఎక్కడైనా అరాకొర ఈ ఒక ఎప్పటి నుంచో ఉన్న పాదుకొని అవినీతికి ఏమన్నా ఎమ్మెల్యేలు ఎవరు కూడా అవినీతి చేసినా గొత్త మీద దొంతున్నారు. ఇవాళ అవినీతి లేని పరిపాలన జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ చూసే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే గొత్త మీద దొంతారని అంటారు. టీడీపీ కూడా ఇంతకుముందు టీడీపీకి అవినీతి చరిత్ర ఉంది. ఆ టీడీపీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కొడతారో బితుకుమంటూ పరిపాలిస్తున్నారు. ఎక్కడ అవినీతి చేయకుండా. మరి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇదే భయం అనేది ఉండిద్దంటారా, లేదంటే రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇట్లానే కంటిన్యూ అవుద్దంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఫ్రీగా వదిలేసి ప్రజల బదులు వదిలేస్తే రాబోయే 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తీసుకురావడం లేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చేస్తుంది. ఆయన ఏదో అయిపోతాడని గుంట నక్కలు అసలు వేస్తే వాళ్ళకే నష్టం. అది ఆయన ఫ్రీగా వదిలేయాలి. కేంద్రం దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. రూపాయి తీసుకోకుండా నాకేమో పర్మిషన్ నాకు వద్దు, నా జీతం వద్దని రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి ఆదాయ ఇన్కమ్ లేకుండా ఆయన పరిపాలిస్తున్నారు. సొంత డబ్బులు ఇస్తున్నారు. ఏదో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నా జీతం దనలేదే. లోకేష్ ఉన్నారు, నా జీతం దనలేదే. ఎవరికి ఆడాడు జీతాలు వచ్చేయాలి, దోసేసుకోవాలి, పేరు వచ్చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కాపాడుకోకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది. దర్శనం పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై హింద్. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ప్రజా వ్యవస్థను అదలకుతలం చేసి ప్రభుత్వ తాలూకా సెక్టార్లను కూడా ఒక ప్రభుత్వ ప్రతినిధులు దాన్ని సరిచేయలేని విధంగా చేయడం వల్ల చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులకి కానీ పవన్ కళ్యాణ్ గారి సమర్థులకు కానీ కొంచెం సరి చేసుకునే ప్రాసెస్గా గడుస్తుంది. కానీ ఎక్కడ కూడా అహంభావానికి కానీ అధికార మతోన్మాదానికి తావు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు పరిపాలన అందించే దిశగా అడుగులు వేసే విధంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ దిశగా అడుగులు వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఎక్స్ ఎమ్మెల్యే వలభనేని వంశీని అరెస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ప్రభుత్వం అడ్డం పెట్టుకొని తొక్కేస్తున్నారు అంటున్నారు కదా, నిజమే అంటారు ఈ మాట?
సార్ వాస్తవంగా అరెస్ట్ చేయడం అనేది ఏంటంటే అదే ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వ యంత్రాంగం చెప్పినంత మాత్రాన పోలీస్ అధికారులు చేసే పరిస్థితిలో లేరండి. అలా అనుకుంటే గత ప్రభుత్వంలో పూర్తిగా కక్ష సాధింపు చర్యలే కనపడ్డాయి తప్పించి కానీ ఎక్కడ కూడా పాలనా రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను మా కళింగ వైశ్యుల సామాజిక వర్గం అండి. మాది పుట్టుక ఉత్తరాంధ్ర. అలాగా 4 దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఈ 20 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేము విస్తరించున్నాము. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మినహాయించి గత జిల్లాల లెక్కల ప్రకారంగా లెక్కేసుకుంటే 10 జిల్లాలు, ఇప్పుడు లెక్కల ప్రకారంగా 20 జిల్లాల్లో 25,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే 1,00,000 మంది కళింగ వైశ్యులు ఉన్నారు. మాకు బీసీడీ 2014లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 100 రోజులకి ఇచ్చింది మా కమ్యూనిటీకి. వాస్తవానికి మన వైశ్య జాతిని 72 పేర్లతో పిలుస్తారు భారతదేశంలో. అలాగే మాది ఒక కళింగ వైశ్య సామాజిక వర్గం. పుట్టిన వైశ్య కులంలో సరే మేము ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నాం కాబట్టి అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం బీసీ జాబితా చేసింది. కాకపోతే అక్కడ బ్రతుకులేక ఆధారాలు లేక బరబరలాడుతూ వచ్చిన ఈ జిల్లాల్లో పేరుకు రాష్ట్రాల్లో రాష్ట్ర రాజధానిలో బతుకుతున్న పేరుకే కానీ ఎక్కడ కూడా పనులు చేసుకొని తోపుడు బళ్ళు వేసుకొని చిరుచిరు వ్యాపారం వేసుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మా సామాజిక వర్గం వాళ్ళు. ఆ బీసీ బలాలు మాకు ఇక్కడ నివసిస్తున్న వరకు ఎక్కువ కావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా సరే మేము ఎక్కడ నివసిస్తున్నా సరే మా ఓటు హక్కును తీసుకుంటున్నాయి. అలాగే మేము ఎక్కడైతే ఓటు హక్కు వినియోగించుకున్నాం మా సామాజిక వర్గం సంబంధించిన ఆ బీసీడీ యొక్క సర్టిఫికేట్లు కానీ ప్రతిఫలాలు కానీ మేము ఓటు హక్కు వినియోగించుకునే చోట ఇవ్వాలని 8 ఏళ్ళుగా పోరాటం చేస్తాం. గత ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్ళాము. గుర్తించి చేసిద్దని నమ్మకం ఉందా? మీకంటే రెటిఫై చేస్తాను నమ్మకం ఉందా? నమ్మచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గారిని? లైక్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ? సార్ ఖచ్చితంగా నమ్మొచ్చు సార్. ఎందుకంటే రాజకీయాల్లోకి ఈరోజు ఎవరైనా సరే డబ్బు కోసమో పేరు కోసమో వస్తారు. అందుకోసం వాళ్ళు ఏమైనా దిగజారుతారు. కానీ అందరూ వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. ఎందుకంటే ఆయన డబ్బు కోసమో రాజకీయ పేరు కోసమో రాదండి. ఆయన సంపాదించాలనుకుంటే 22 ఏళ్ళకి ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ యాడ్స్ చేసుకుని కొన్ని వేల కోట్లు సంపాదించు, వరుసగా సినిమాలు చేసుకుని సంపాదించు. పేరంటారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి యువత గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి ఆయన. ఈ రెండింటి కోసం కాదు, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ నేటి భారతదేశంలో కానీ మనిషిగా పుట్టినందుకు తాను ఒక చరిత్ర సృష్టించాలనే బలమైన ఆశయంతో ఆయన రాజకీయ పార్టీ స్థాపించి ఆ దిశగానే 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో లేకపోయినా ఎన్నో కుటుంబాల్లో ఉన్న సమస్యలు వెలుగులో తీసుకురావడం, ఎన్నో ఊళ్ళలో ఉన్న అసమానతలను తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చారు ఆయన అధికారంలో లేనప్పుడే. నిజం చెప్పాలంటే పదవికి ఆయన అలంకారం కానీ ఆయనకి పదవి అలంకారం కాదండి. కానీ అలాగేంటంటే ఇలాగ కొన్ని దశాబ్దాలు అన్నారు ఏమండి 25,000 కుటుంబాలు సార్. ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోనే 10,000 కుటుంబాలు ఉన్నాయి సార్. నమ్మకం ఉందనే ఇప్పటికీ జనసేన మంత్రిత్వ శాఖలో కందుల దుర్గేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారి పేషీలో, పవన్ కళ్యాణ్ గారి పేషీలో రిప్రజెంట్ చేశాము. అలాగే మన జనవాణిలో కూడా రిజిస్ట్రేషన్ చేయించాము. అయినా కూడా మాకు ప్రతిస్పందన రాకపోవడం కొంచెం ఆవేదన. నమ్ముకున్న దేవుడు ఎంత స్పందించకపోతే ఎప్పుడు స్పందిస్తారని వేడుకోవడానికి వచ్చాము. కానీ నమ్మకం అయితే ఏమాత్రం తగ్గిపోలేదండి. నా పేరు తాతపూడి గణేష్. అంటే 8 నెలలు రూలింగ్ ఎలా అనిపించింది ప్రభుత్వం వచ్చిన తర్వాత? 8 నెలల రూలింగ్ మాకంటే కూడా మీరు ప్రజల నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి కార్యక్రమాలు చేస్తామని మేము చెప్తాము. మాకంటే కూడా ప్రజలు చెప్తే ఇంకా బాగుంటుంది, ప్రజల నుంచి తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. ప్రజల్లో మేము తిరుగుతున్నాం. అంటే ప్రజలకు మంచి చేస్తున్నారని అనిపిస్తుందా? అంటే రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి పరంగా ముందుకెళ్తే నమ్మకం అనేది కనపడుతుందా ప్రజల్లో మిమ్మల్ని చూసి? మేము గెలిచిన తర్వాత గెలవక ముందు ఓట్ల కోసం తిరిగే నాయకులు కాదు, గెలిచిన తర్వాత ప్రజల్లో తిరుగుతున్నాం. మేము ఇంటింటికి మీకేం సమస్య ఉందని చెప్పి ప్రజల వద్దకే పాలనని చెప్పి మాది పెనలూరు కాన్స్టిట్యున్సీ. మా కాన్స్టిట్యున్సీలో మేము తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తెస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి సాల్వ్ చేస్తున్నాం. మీరేమో ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందిస్తుంది ప్రజలకి అని అంటున్నారు కదా. అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కక్షపూరితంగా ఈ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా. అది వాళ్ళు చేసే పని. వాళ్ళు చేసే పని మంచి ప్రభుత్వం మీద రుద్దాలనుకుంటుంది అపోజిషన్ ఎప్పుడైనా సరే. ఆ బాటలో మేము వెళ్ళాం. ప్రజలకు నచ్చే బాటలు, ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాటలో మేము వెళ్తాము. ఆ బాటలో కొన్ని అడ్డంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే గత గవర్నమెంట్ ఏదైనా సరే ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో చూసాము. అలాంటి వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళి ప్రజలకు మంచి చేస్తాం. ఈ ప్రభుత్వంలో, మంచి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వమే ప్రజల దగ్గర దోచుకుంటుంది అని అంటున్నారు కదా. ఏముంది, ఇప్పుడు గుట్టగాల్చి మొఖాన్ని వేస్తారు, బురద జల్లే మాటలు 100 చేస్తారు. అది ప్రజలు చెప్పాలి ఆ మాట. వీళ్ళు చెప్తే వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎందుకంటే అధికారాన్ని కోల్పోయి దాదాపు 30 సంవత్సరాలు వెళ్దామని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అధికారాన్ని కోల్పోయేపటికి పిచ్చేకి ఏం మాట్లాడుతుందో వాళ్ళు తెలియట్లా. వాళ్ళ మాట పరిగణలో మేము తీసుకోము. అసలు మేము ప్రజల్లో ఉన్నాము. ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలో మాకు తెలుసు. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలనేది తెలుసు. ఇవాళ బీసీ కార్పొరేషన్ దాదాపు 900 కోట్లు రిలీజ్ చేసింది ఫండింగ్. గత గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేసింది ఇట్లాగా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పెన్షన్ మాట ఇచ్చారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. 7 నెలల ప్రభుత్వం, ఇంకా దాదాపు 4.5 సంవత్సరాలు ఉంది. ఇంకా చాలా మంచి ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ప్రజల్లో మంచి పాలన అందిస్తాము. మళ్ళీ గవర్నమెంట్ అధికారంలో మాదే వస్తుంది.
అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులు సాధిస్తున్నారు, మెయిన్ అభివృద్ధి వీటి మీద ఫోకస్ చేయకుండా ఎవరెవరిని లోపలేయాలి, ఎవరెవరి మీద అక్రమంగా కేసులు పెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. మా రెడ్ బుక్ అనేది ఇప్పుడు జనాల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇంటూ మార్క్ కొట్టుకుంటారు. ఆ జనాల్ని ఇబ్బంది ఎవరైతే పెట్టారో వాళ్ళనే లోపలేస్తారు అంతే, అంతమించి ఏం లేదు. ప్రజల్ని మేలు కోరే వాళ్ళని ఎప్పుడు కూడా మేము ఏ ఇబ్బంది పెట్టాం. అపోజిషన్లో వాళ్ళు ఉంటేనే మాకు బలం. అంటే రీసెంట్గా చూసుకుంటే వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారు కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అక్కడ ఆఫీస్ దగ్గర ఎన్ని దందాలు జరిగినాయి ఏంటో మీడియాకి బాగా తెలుసు మాకంటే కూడా. ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా వంశీ గారి గురించి ఆయన పరిస్థితి ఏంటి, ఎలా మాట్లాడారు ఏంటో మీకు ఎంత తెలియదు కాదు కదా. ఆయన పరిస్థితిని బట్టి చట్టం ఎవరికి చట్టం కాదు, చట్టం బట్టి చట్టం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వంశీ కదా, మరి నెక్స్ట్ ఎవరంటారు? అదే చెప్తున్నాగా, ఈ ప్రజల్ని ఎవరైతే గత గవర్నమెంట్లో దోచుకున్నారో, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా కట్టకట్టాల వెనక్కి వెళ్లాల్సిందే, వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు? ఆయన ఏ పదవి లేనప్పుడు ఏమీ లేనప్పుడు ప్రజలకి కోట్లు దానం చేసిన వ్యక్తి. అపోజిషన్లో ఉండే రైతులకి 30 కోట్లు ఇచ్చారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చినాక ఎవరైనా సరే దాచుకోవాలి, లేదంటే ఇంకోటి చేయాలనుకుంటారు. అయినా సరే మా అధ్యక్షులు వారు ఇవాళకి లక్షలు ప్రజల కోసం సొంత నిధుల నుంచి ఇస్తానే ఉన్నారు. పెట్టే మనిషి ఆయన దగ్గర ఉంటే నేనేమైపోయినా పర్లేదు, నా ప్రజలు బాగుండాలనుకున్న వ్యక్తి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఎవరు కాదనలేని సత్యం. అది ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? అదే మంచి ప్రభుత్వం అంటే ప్రజల వద్దకే పాలన, ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అది తీర్చేది మా బాధ్యత. మా అధ్యక్షుల వారి బాటలో మేము నడుస్తాం ఖచ్చితంగా. నా పేరు వంపుగడ్డల చౌదరి, కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ని, జనసేన పార్టీ. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదా అండి, ఈ 8 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ముందుగా వైబ్రెంట్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో కూడా ముందుగా మన పెన్షనర్లకి 4,000, 6,000, 15,000 పేద వర్గాలకి సాయం చేయడం జరుగుతుంది. గతంలో 3,000 పెన్షన్ ఇవ్వటానికి 1,000 రూపాయలు పెంచడానికి నెలకి 250, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచారు. మరి అదే ఈ కూటమి ప్రభుత్వంలో ముందుగా 4,000 రూపాయలు ఏకదమ్మున పెంచడం జరిగింది. వంశీ గారిని అరెస్ట్ చేశారు కదండి రీసెంట్ గా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనే తవ్వుకున్నాడు గతంలో. మరి వీళ్ళని మన టీడీపీ ప్రభుత్వాన్ని, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ నాయకులను కానీ అసలు నోటికి అదుపులు లేకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మరి పార్టీ ఆఫీసు, టీడీపీ పార్టీ ఆఫీసు కోలుకొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన పాపం పండింది. అంటే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది, అధికారాన్ని చేతిలో పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా మీద కక్ష రాజకీయాలు సాధిస్తుంది అని అంటున్నారు కదా. కక్షపూరితం అంటూ ఏమీ లేదు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో సామాన్యుడు కూడా తన గళం ఇప్పే పరిస్థితిలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తన హక్కుల కోసం, తన కోసం ఏదైనా పోరాడుతున్నారు, మా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. కాదు ఇప్పుడు ఉన్న ప్రజలు. గత ప్రభుత్వంలో అయితే ఎవరు కూడా రోడ్డు ఎక్కేవాళ్ళు, కనీసం వాట్సాప్లో తన అభిప్రాయాలు చెప్పుకునే ఇది కూడా లేకుండా చేశారు. డిప్యూటీ సీఎం గారి గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం గారు ఆయన జనసేన పార్టీలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రజల యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడే తెలుసుకుంటూ, బేరీజ్ వేసుకుంటూ ఎక్కడికెక్కడ ఆయన స్పందిస్తున్నారు కూడా. ఈరోజు మరి అన్ని దేవాలయాలు పర్యటన చేశారంటే ఎంత రాష్ట్రం సస్యశ్యామలతో ఉండాలని పర్యటన చేశారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం 6 పథకాల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరలో ఈ 5 ఏళ్లలోపు గ్యారంటీగా హామీలన్నీ నెరవేరుస్తారని నేను ఈ సందర్భంగా చెప్పగలను. 850 కదా. ఇప్పుడు మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత అమౌంట్ మొత్తం పే చేస్తారు కదండి, అమౌంట్ మళ్ళీ రిటర్న్ పడిపోతుందా, ఏమైనా స్ట్రక్ అనేది వచ్చేస్తుంది? అంటే 3 సిలిండర్లు అన్నారు కదా, మొత్తం 3 సిలిండర్లు డైరెక్ట్ మీకు సంవత్సరానికి ఇస్తా అన్నారా, 3 నెలల్లో కల్పించేస్తారా, కంటిన్యూస్లీ ఇస్తానన్నారా, 3 నెలలకి టైం పెట్టి ఇండివిజువల్గా ఇస్తాను? 3 నెలలకి టైం.
తీసుకుని ఎన్ని రోజులు అవుతుందండి? మాకు 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. ఓకే. ఒకటే ఎలా అనిపిస్తుందండి అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రజలందరికీ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే డబ్బుల పరంగా ఇస్తే బాగుండిద్దా, ఇలాగా సూపర్ 6లో భాగంగా ఇస్తే బాగుండిద్ది అంటే ఉపయోగపడేది అంటారు ఈ స్కీమ్ లేదంటారు? ఉపయోగపడుతుంది. ఉచిత బస్ కానివ్వండి, ఇలా ఉచిత గ్యాస్ సిలిండర్ కానివ్వండి, పెన్షన్ పెంచడం కానివ్వండి, ఈ ప్రతి ఒక్కటి కూటమి ఏదైతే అమలు చేసిందో పథకాలు ఇవన్నీ ప్రజలకి ఉపయోగపడేవి అంటారా, లేదంటే సోమరిపోతులు చేసే అంటారా? ఉపయోగపడుతున్నాయి కానీ ఇంకా కొన్ని అమలు చేయాలి. అంటే అవి కూడా ఇంకా రానివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గా అమల్లోకి వస్తే బాగుంటది అని మీ ఒపీనియన్. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెడతానంటున్నారు కదండి, మీ ఒపీనియన్ జెన్యున్ గా పబ్లిక్ ఒపీనియన్ ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏం చెప్తారు ఉచిత బస్సులు ఆడవాళ్ళకి అనేది? అది వద్దండి, అది వేస్ట్. అంటే సర్టెన్ ఎంప్లాయీస్ పెడితే బాగుంటుంది, సర్టెన్ పీపుల్స్ కి పెడితే బాగుంటుంది అంటారు, అందరికీ కాకుండా సర్టెన్ పీపుల్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎన్నిసార్లు చూసారు కదా ఆయన రూలింగ్, వాట్ అబౌట్ రూలింగ్, ఆయన ఒపీనియన్? బాగానే ఉంది కానీ లీడర్షిప్ లో కొద్దిగా మార్పు రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం 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 వర్క్ చేస్తారు బాబా? చేస్తానమ్మా, కూలి పని. ఐరన్ యార్డ్ దగ్గర లారీల మీద పనులు చేస్తాము బాబా. మరి గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మీలాంటి కూలి పనులు చేసుకునే వాళ్ళకి పనులు లేవు అని చాలా ఆందోళన పనులు తగ్గుతున్నాయమ్మా. అది రాజధాని మొదలు పెడితే కొంతవరకు పనులు ఇదవుతాయి. ఎవరైనా కానీ జగన్ అవనే, ఏమినావనే, చంద్రబాబు నాయుడు అని తెలివైన బుర్ర కదా, చేస్తే మంచిదే. కొన్ని వచ్చాడు కదా ఈ 5 సంవత్సరాలు ఏదో కొంతవరకు చేస్తే కొన్ని మేలు జరుగుతాయని అనుకుంటాం. మరి చేస్తానంటున్నారు కదా, ఇటువైపు పోలవరం, మరోవైపు అమరావతి. నిజంగానే అమరావతి డెవలప్ అవడం వల్ల చాలా పనులు అనేది దొరుకుతాయి ప్రజలకు కూడా. దొరుకుతాయమ్మా. అదే ఇప్పుడు నేను అందాం అనుకున్నా, అదే ఆమె కూడా అదే అన్నది, అదే చెప్పుకోవడం కారణం. కాకపోతే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, ఇలా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పెన్షన్ అయినా పెడతారేమో మాలాంటి కూలోళ్ళకి అని అంటున్నాను. అది అవ్వట్లేదు, జరగట్లేదు. వాలంటీర్లు అడిగితే వాళ్ళు చేయట్లేదు. మరి అంటే మీలాంటి వాళ్ళ సమస్య చంద్రబాబు నాయుడు వరకు వెళ్తే చేస్తాడని నమ్మకం ఉందా? ఈ నమ్మకం ఉండబట్టే కదా ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో ఆయన ఏం పూర్తి చేశాడు అనుకో, రేపు ఆయన ఎత్తాడు, ఈయన ఎత్తాడు. ముద్రపడడానికి ఎవరూ ముందుకు రావట్లేదు, అడుగుతానే ఉంటున్నాం. ఆయనైనా ఈయనైనా మాకు దాని గురించి ఏం కాదు. అలాంటి వాళ్ళకి ముద్ర పెడితే ఎవరో ఒకరు వస్తే ఎవరో ఒకరు ఇస్తారు కదా అని ఆశ. ఇటువైపు పోలవరం కూడా అభివృద్ధి చేయడం వల్ల చాలా మంది రైతులకు ఉపయోగం కదా. పంటలు పండుతాయి కదమ్మా, అది పంటలు పండుతాయి. ఆ కూలి వాళ్ళకి కూడా విలేజ్ల్లో కొంత వర్క్ జరుగుతుంది. కొన్ని పంటలు పండించుకున్న వాళ్ళకి కలుపులు తీయడం, పంటలు వేయడం ఇలాంటివి ఉంటాయి కదమ్మా, అవి కొద్ది మేలు జరుగుతాయి. అది జరిగితే ఇక్కడ రాజధాని జరిగితే కొందరు పనులు చేసుకున్న వాళ్ళకి పనులు దొరుకుతాయి. అది హైదరాబాద్ ని కూడా ఆయన ఒక హైటెక్ సిటీగా చేశారు కదా, అప్పుడు చేశాడు. మరి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ కదా అనుకోవడం, అది మొదలు పెట్టలేదని ఒక బాధ అంతే. మరి నమ్మకం ఉందా బాబాయ్? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఈ 4 ఏళ్లలో చేస్తాడు కనీసం. జనాలు ఆటోమేటిక్ గా దాన్ని అవకాశం తీసుకుంటారు. అది మొదలు పెట్టేది కనబడలేదని ఇప్పుడు జనాలు అనుకుంటాం. అది నమ్మకం ఉందా మీకైతే చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు లేదమ్మా, పని చేసిన వాళ్ళు ఎవరైనా నాకు నమ్మకమే కదా. మనకి పని చేసిన వాళ్ళే కావాలి ఎవరైనా కానీ. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి అయితే మాకు తెలియదమ్మా. పవన్ కళ్యాణ్ గురించి అయితే తెలుసు. చంద్రబాబు నాయుడు అంటవా కొన్నాళ్ళు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్, ఎన్టీ రామారావు ఆయన కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు కొద్ది రాజకీయాల్లో మాటలు బాగానే ఆడుతున్నాడు, ఇంతవరకు ఆడలేకపోయాడు. అలా అన్నే చేసుకునేవాడు. నమస్తే, మీ పేరేంటి? నా పేరు ప్రసాద్, ఎల్ ప్రసాద్. ఓకే. మీరు సీనియర్ సిటిజన్, ఎంతో మంది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలన చూశారు, గతంలో చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నారు. మంచి లీడర్ అంటే ఏం చెప్తారు? రీసెంట్గా చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం, మరి ఏంటి సంగతి, ఎలా అనిపించింది? ఒక విధంగా చంద్రబాబు నాయుడే బెటర్ రాజకీయంగా. ఎందుకంటే ఆయన లా అండ్ ఆర్డర్ బాగా తెలుసు కాబట్టి ఆయన చీఫ్ మినిస్టర్లో గొప్పతనం చెప్పుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఒకే ముగ్గురు వచ్చారు కదా ఏకవచనంగా, వీళ్ళందరూ ఎల్లకాలం కుటుంబ సభ్యులాగా ప్రజలకి సహాయం చేస్తూ ఉంటారా? వీళ్ళు విభేదాలు వచ్చి విడిపోయే అవకాశం ఉంటాయా? పైన మోడీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ? ఏది 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నాడు చంద్రబాబు, ఇంతవరకు ఏ అమలు పరచలా. మరి పేరు ఉంది కానీ త్వరగా చేస్తే కానీ ప్రజల్లో నమ్మకం అనేది చేయట్లా. మరి అది ఎంతవరకు చేస్తాడో లేదు. రోజులు దగ్గర పడుతున్నాయి, 5 years దగ్గర పడిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్లో కొంతమంది అంటే కొంతమంది ఆగినాయి అంటున్నారు. అందరికి ఇచ్చేస్తే ప్రజల్లో నమ్మకం అనేది. బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు, స్త్రీలకి మాత్రం జరుగుతుంది అనుకుంటా కొన్ని ఏరియాలో.
మరి ఇప్పుడు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనం అనేది పెడుతున్నారు కదండి, ఇది గతంలో మీరు చూసారా మీ సర్వీస్ లో ఎక్కడైనా? నేను రైల్వే ఎంప్లాయ్ కాబట్టి మరి కొద్ది అన్నా క్యాంటీన్లో బాగానే జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వెళ్ళకపోవడం కాదు, కింద ఉన్న ప్రజలకి ఎవరికైనా ఉపయోగపడిద్ది అంటారా? 5 రూపాయల భోజనం గతంలో ఎవరైనా అది అందరూ ఉపయోగపడదు, ఉండవు లేని మొత్తం తింటున్నారు. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో బస్సులు ఉచితంగా పెడతా అంటున్నారు ఆడవాళ్ళకి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పెడతాం మంచిదే, ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం పెట్టడం మంచిదే, కానీ అది ఎంతవరకు అమలు పరుస్తారనేది ఇంకా. బాబాయ్, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, అన్నీ తెలుసు అంటారు కదా. అభివృద్ధి పరంగా చూసుకుంటే మరి రాబోయే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 ఏళ్లలో ఎలా ఉండిద్ది అంటే ఏం చెప్తారు? ఈ 4 ఏళ్ళలో మరి ఏమైనా అభివృద్ధి చేస్తాడో అనుకుంటున్నాం. అంటే హైదరాబాద్ ని ఒక హైటెక్ సిటీగా చేశాడు, ఇక్కడ కూడా చేయాలని ప్లాన్ ఉంది ఆయనకి, కానీ చేస్తాడు. అమరావతిని ఏదో చేయాలని చూస్తున్నాడు కదా, ఒకవైపు పోలవరం, అమృతం, ఇవన్నీ ఉన్నాయి ఆయన యొక్క దృష్టిలో ఉన్నాయి. ఎంతవరకు నెరవేరుతాడో అది మరి తెలియదు. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు. ఆయన పంచం లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు. ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి 4,000 పింఛన్ చేస్తా అన్నారు కదమ్మా. చేశారుగా బాబు, చేశారు. 4,000 ఇస్తున్నారు. అదేవిధంగా స్టార్టింగ్ ఈ గవర్నమెంట్ ఎక్కగానే 7,000 అనేది మీకంటూ మీ చేతికి ఇస్తా అన్నారు కొత్తగా. స్టార్టింగ్ 7,000 అప్పుడు ఇచ్చారా? స్టార్టింగ్ 7,000 ఇచ్చారు, అప్పుడు ఇచ్చారుగా బాబు. ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో ఆయన 250 పెంచుకుంటే ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒకేసారి ఏకవచనంగా 4,000 పింఛన్ అనేది చేసేసారు కదా, నెలకి 4,000 మీ చేతికి వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాబు, బాగానే ఉంది. ఏదైనా మందులు కొనుక్కోవడానికైనా కొడుకులు అటు ఇటు ఉంటారు బిజీగా, మీకంటే అవును ఒకళ్ళు ఇది దాకా లేదు, మా బతుకు మేము బతుకుతున్నాం హాయిగా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 4,000తో మీరు ఒకరి కింద ఉండక్కర్లా, మీరు సొంతగా మీ 4,000తో మీరు ఆనందంగా బతుకుతున్నాం బాబు. అదే మీలాంటి వాళ్ళకి ఇంకా అలాంటి పింఛన్లు ఇంకా పెంచుకుంటూ పోయి మీలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటే బాగుంటుందని చాలా హాయిగా పాపం బతుకుతున్నారు బాబు చాలా మంది. పింఛన్ పెద్దవాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇంత 4,000 పెంచకపోతే ఎలాంటి ఇబ్బందులు చూసేవారు మీరు? ఎలాంటి ఏం చేసేవారు? ఏముంది, అన్ని అందరూ మాటలు పడాలి, ఆ బిల్లులు మిగతా తప్పదుగా. అది టాబ్లెట్లకి అడుక్కోవాలా బాబు దగ్గర, కోడల దగ్గర ఇవ్వాలంటారు. కోడలు పడిద్దో లేదో, కొడుకులకి ఇస్తారో లేదో, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ 4,000 మీకు వచ్చేస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు డబ్బులతో మీరు ఆనందంగా బాగా హాయిగా గడుపుతుంది. ఇలాగా ఉంటే హాయిగా గడుపుతున్నారు. పెద్దమ్మ, ఫంక్షన్ వాళ్ళు వచ్చిస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారా? అంటే వాళ్ళే ఇస్తున్నారు, వాలంటీర్కి వెళ్ళి ఇస్తున్నారు. వాలంటీర్స్ తీసేశారు అన్నారు కదా. అవును, వాలంటీర్ తీసేశారు. అదే సత్యకాలంలో సార్ గారు ఉంటాయిగా, వాళ్ళు ఇస్తున్నారు. అంటే వాలంటీర్స్ కన్నా హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. అవును. ఎలా అనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? గతంలో ఇంతకు ముందు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు కదా. అవును. ఎలా అనిపిస్తుంది? బాగుంది బాబు, ఇప్పుడు చాలా హాయిగా బతుకుతున్నారు. పెద్దోళ్ళు మట్టికి చాలా హాయిగా బతుకుతున్నారమ్మా. ఆయన ఇది తోటి చంద్రబాబు నాయుడు అసలు మీలాంటి వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నారు, ఏం పని చేయట్లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అనవసరం అంటున్నారు కదా చాలా మంది. పింఛన్లు తీసుకుంటున్నారు కా బాబు, ఎలాగా అదే మేము బతుకుతున్నాము లేదు అని ఎలా చెప్తాం ఆ నోరుతోటి చెప్పు. చాలా మంది కూడా ఏమంటున్నారంటే ప్రజలు ఈ రోజుల్లో కన్న కొడుకులు కన్న కూతురులే చూడట్లేదు. లేదు, పెద్దోళ్ళకి మొత్తం అస్సలు చూడటం లేదు. ఈ రోజు చాలా ఇది ఉంది. ఆయన చూస్తున్నారు, దేవుళ్ళలాగా చూస్తున్నాడు బాబు. మాకు దేవుడు ఆయనే. అదే ఎవరమ్మా? అదే ఎవరు ఇస్తారు పింఛను? చంద్రబాబు. ఇదివరకు జగన్, ఇప్పుడు కాదు చంద్రబాబు ఇస్తున్నారు. ఆయనే దేవుడు. ఎప్పుడు పింఛన్ వస్తుంది, ఎప్పుడు బిల్లుకి తీసుకురావాలా, అది అంటే. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానమా అంటే ఏం చెప్తారు? నమ్మకమేగామా, నమ్మకమే. ఒక నెల పింఛన్ లేదు అంటే ఎలాగా అయిపోతారు తెలుసమ్మా. వాళ్ళు టైంకి అందించేస్తున్నారా లేదంటే టైంకి అందిస్తున్నారు, లేట్ చేస్తున్నారా? లేదు, లేట్ కూడా లేదు. కొంతమంది ఏమంటున్నారంటే ప్రజలు ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేస్తున్నారు, శనివారం అని అంటున్నారు. ఒకసారి 31 వస్తుంది కదా, ఆ రోజే ఇచ్చేస్తున్నారు, ఇంకా ముందు ఇచ్చేస్తున్నారు. అది ఏం ప్రాబ్లం లేదు, పెన్షన్కి మటుకి ప్రాబ్లం లేదు బాబు. పొద్దున్న తెల్లజాన లేగంగానే ఇంటికి తీసుకొచ్చి రుణం కొట్టి ఇస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఈ 8 నెలల్లో ఆయనకి
ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా కాస్త సహాయం చేస్తూ ఉంటుంటే ఏదైనా ఆయన కాస్త ముందుకు వచ్చేసి సహాయం చేయడానికి వస్తూ ఉంటారు. మళ్ళీ కొంచెం కూడా ఆయనకి కొంచెం సహకారం లేకుండా కూడా ఆయన ఒక్కడే చేయలేకపోతున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. ముఖ్యంగా పేదల పార్టీ మాత్రం పెన్నిదిలాగా నిలిచాడు. ఆయన వచ్చి 8 నెలలు అవుతుంది కదా, ఈ 8 నెలల్లోనే ఎలా అనిపిస్తుంది ఆయన పేదల పాలిట ఉన్నాడు అని చెప్పి? అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి అనేసి అంటున్నాడు. అది తర్వాత కొంతమంది యంగ్ జనరేషన్ కూడా పాప ఉద్యోగాల అవకాశాలు అవి చూస్తా కాస్త డాక్టర్లకి ఇంజనీర్లకి కూడా కాస్త ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తే వాళ్ళ పాప పెంచినటువంటి పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో కూడా డిప్యూటీ సీఎంని ఇలా ప్రజల్లోకి రావడం కానీ ఇలా ప్రజల్లో తిరగడం కానీ చూసారా? లేదు లేదు. ఆ ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబుకి చెప్పుకోవచ్చు. ఇద్దరు మాత్రం కాస్త తిరగటం కానీ ఎవరైనా అక్కడ గుడిలో కానీ జరుగుతున్నా కూడా కాస్త గబుక్కన రావటం కానీ జరగటం మాత్రం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అసలు సరిగా పరిపాలన అనేది చేయట్లేదు, ప్రజల మీద అన్ని కక్ష సాధింపులు చేస్తుంది, ప్రజల దగ్గర డబ్బు అన్ని రకాలుగా దోచుకుంటుంది అని అంటున్నారు కదా. అంటే ప్రతిపక్ష పార్టీ ఉంటుంది కదా, జగన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఈ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, చంద్రబాబు పార్టీ అని చెప్పి అంటున్నారు. వీళ్ళు కూడా ఏం చేయట్లేదు, మాకు యంగ్ జనరేషన్ ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, ఏదో చెప్తున్నారు కానీ ఏం చేయట్లేదు అంటే చెప్పి అంటున్నారు. లేడీస్కి కూడా బస్సులో ఫెసిలిటీ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు, అది కూడా ఏమి ఇవ్వలేదు. గ్యాస్ సదుపాయాలు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి సహాయం చేయట్లేదు. మళ్ళీ పేదలకు కూడా కొంతమంది సహాయం చేస్తూ ఉంటున్నారు, అది కూడా జరగట్లేదు. అలా జరగకుండా చంద్రబాబు ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ మంచిగా చేసుకుంటే అవకాశాలు పోతే నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి కూడా వాళ్ళ మంత్రులుగా మళ్ళీ చలామణి అవుతారు. ప్రజలకు కూడా నమ్మకం, వాళ్ళ మీద విశ్వాసం కూడా కుదిరింది. మరి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్దవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తారు అని అంటారు కదా, మరి రాబోయే రోజుల్లో నిజంగానే ఆయన ఆడవాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఇచ్చి మంచి పరిపాలన అందిస్తారంటారా? అందిస్తారనే నమ్మకంతోనే ఉంటాను అందరం. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ప్రస్తుతం ప్రభుత్వం బాగానే ఉంది కానీ చేసిన వాగ్దానాలు నిలుపుకోవట్లేదు అని చెప్పి అనేసి ఒక నిరాశకి గురి అవుతున్నారు. ఇవి కూడా ఇంకా త్వరగా ప్రజల్లోకి తీసుకొని వస్తే మంచి. కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తున్నారు కదా అపోజిషన్ వాళ్ళు, సూపర్ 6 పథకాలకి నాది హామీ అని చెప్పేసి అని, ఆ హామీ ఈ రోజు ఏమైపోయింది అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? ఆయన వర్క్ అయితే మాత్రం 100% ఇంప్లిమెంట్ చేయడానికి శాయశక్తిలో కృషి చేస్తారు. ఇది అయితే మాత్రం 100% గ్యారంటీ. కళ్యాణ్ గారు కమిట్మెంట్ మనిషి, ఆ కమిట్మెంట్ ప్రకారం 100% చేస్తారు. ఈ 7 నెలల్లో ఎటువంటి పరిపాలన చూసారంటే ఏం చెప్తారు? లేదు మేడం, ఇది ఇప్పుడైతే మాత్రం అంటే కొద్దిగా వాళ్ళు గత ప్రభుత్వంలో నుంచి బయటపడి ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకుంటా ముందు భవిష్యత్తులో వీటిని అభివృద్ధి చేయడానికి వాళ్ళు శాయశక్తిలో కృషి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తున్నారు కళ్యాణ్ గారు అయితే మాత్రం. రీసెంట్ గా చూసుకుంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అదైతే అంటే కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటారా లేదంటే ఆయన విషయంలో చట్టపరంగా వెళ్ళారంటారా? ఇది అంటే వాళ్ళు చేసిన తప్పులు కొన్ని ఉంటాయి కాబట్టి వాటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు తప్ప కక్షపూరితం అయితే కాదు. 100%. అంటే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటి చట్టపరంగానే వెళ్తుందంటారా? చట్టపరంగానే జరుగుతున్నాయండి ఏదైనా సరే, ఒక కక్షపూరితంగా అయితే మాత్రం కాదు. ఈ ప్రభుత్వంలోనే దోచుకోవడం దాచుకోవడం అంతా ఎక్కువైపోయింది అని అంటున్నారు కదా, అట్లాంటిది అయితే ఏం లేదు. ఇప్పుడు మనం ఓపెన్గా జరుగుతూ చూస్తున్నాం కాబట్టి ప్రజెంట్గా ఎక్కడ దోచుకోవడానికి అవకాశాలు ఏమి లేవు. దోచుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే కళ్యాణ్ గారు ఓపెన్గా ముందు రిమూవ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, మెయిన్ ప్రజల మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పి అంటున్నారు కదా, నిజంగానే రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారంటారా? లేదు, అట్లాంటి ఏం లేదు. అంటే అవసరం వస్తే చేస్తామని చెప్పి అంటున్నారు కానీ ఇప్పుడు వరకైతే అట్లా ఏం కాదు. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి ఎక్కువగా శాయశక్తిలో కృషి చేయడానికి
కూటమి ప్రభుత్వం 100% చేస్తుంది, చేసింది. నెక్స్ట్ 5 years కూడా మళ్ళీ కళ్యాణ్ గారు ఇదే స్టేటస్ మీద వెళ్తారు. మా ఈ యొక్క కూటమి ప్రభుత్వం జనసేన ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలు ఏలుగెత్తి మాట్లాడే విధంగా ఉందండి. మా యొక్క పెనమలూరులో 42 ఎకరాలు వేలంపాటికి వేశారు. ఈ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి అమ్మారావు గారు ఆపడం జరిగింది. ఈ పెనమలూరు, పెద్ద పులిపాక, తాడిగడప ఏరియాల్లో 42 ఎకరాలు ఉంది మేడం మాది. వాటికి బహిరంగంగా వేలపాట వేసి పారదర్శకంగా ఏదైతే ముస్లిం మైనారిటీ ప్రభుత్వాలు ఉన్నాయో వాటికి ఏవైతే స్థలాలు ఉన్నాయో ఒగ్గోటి స్థలాలు వాటికి అనుబంధంగా పనిచేసే విధంగా ఉందండి కూటమి ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం. ఇప్పుడు ఆ యొక్క వేలంపాటు గురించి మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి రిఫరెండం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతానన్నారు దాని గురించి. అదేవిధంగా ముస్లిమ్స్ అందరికీ సహాయంగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి పనులే చేస్తుంది, మాలాంటి వాళ్ళకి కూడా చాలా అండగా ఉంది అని అంటున్నారు కదా. అవును మేడం. అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు కదా, ఈ ప్రభుత్వం అంతా కక్ష రాజకీయాలు చేస్తుంది, కక్ష సాధింపులు చేస్తుంది అని అంటున్నారు కదా. కక్ష రాజకీయాలు గత 5 ఏళ్లుగా ఎవరు చేశారో అందరికీ తెలుసు మేడం. మీడియా ముఖంగా అందరం చూసాం. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టిన సందర్భాలను చూసాం. పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళు కక్షను సాధించారు కాబట్టి అదే విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు తప్ప చట్ట ప్రకారంగా జరుగుతుందన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇంక వాళ్ళని ఆలోచన లేని వాళ్ళని మనం ఏం అనలేం మేడం. ఈ ప్రభుత్వం వచ్చేసి దోచుకోవడం దాచుకోవడమే ఎక్కువైపోయింది. ఇంకా ప్రజలకు ఏం చేస్తారు? సూపర్ 6 పథకాలు అన్నారు, ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు ఎటు వెళ్ళిపోయినాయి అని అడుగుతున్నారు కదా. గత 5 ఏళ్లుగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇది తీసుకున్నారు అని చెప్పి చాలా మంది చాలాసార్లు ప్రచారం చేశారు మేడం. ఏ ఒక్క రోజు కూడా నిరూపించలేకపోయారు. కంప్లీట్గా క్లీన్ పర్సన్ మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క ప్రభుత్వంలో ఆయన కూటమిలో ఉండగా అటువంటివి ఏవీ జరగవు అని చెప్పి మాకు తెలుసు, మా మనసులకి తెలుసు, వాళ్ళ మనసుకు కూడా తెలుసు. కాకపోతే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు మేడం. ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే నిరూపించగలిగే స్థాయి, దమ్ము, ధైర్యం ఉంటే వాళ్ళు నిరూపించవచ్చు మేడం. మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. సూపర్ 6 పథకాలకి నాది హామీ అని చెప్పేసి అని అన్నారు. ఈ రోజు ఏమైంది ఆ మాట అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. సూపర్ 6 పథకాలు అంటే మేడం ప్రెసెంట్ ఉన్న విధంగా ఒక్కొక్కటి సాగేలాగా చూసే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం. ఇంకొక మాట చెప్పాలంటే రాబోయే కాలంలో పథకాల అవసరం లేకుండా ప్రజలు స్వయం ఉపాధితో నిలబడే విధంగా అన్ని ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, మన కాళ్ళ మీద నిలబడే విధంగా చూస్తున్నారు తప్ప గత 5 ఏళ్ల పాలనలో చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారాలను వదిలేసుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేకుండా చూస్తున్నారు మేడం. రీసెంట్ గా చూసుకుంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చట్టం తన పని ఆయన చేసుకుపోతుంది మేడం. పట్టాభి గారిని అరెస్ట్ చేశారు లాస్ట్ టైం, అలాగే ఇది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు నోరు జారారు, వాళ్ళు తప్పులు చేశారు. అలాగే తప్పులు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష అనేది దొరుకుతుంది మేడం. మరి నెక్స్ట్ ఎవరు అంటారు? నెక్స్ట్ ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళు మేడం. మరి నిజంగానే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు కక్ష రాజకీయాలు అంటారా లేదంటే చట్టపరంగా? కక్ష రాజకీయం అయితే కాదు మేడం, చట్టపరంగానే జరుగుతుంది ఏదైనా. ఎందుకంటే ఓపెన్ గా చూస్తున్నారు ఎవరెవరు ఏమేం చేశారు గత 5 ఏళ్ల కాలంలో అనేది చూసాము, మీడియాలో చూసాము, ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇదైతే కక్షపూరిత రాజకీయం కాదు మేడం. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే మేడం కక్షపూరితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేవి లేవు మేడం. ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజల గురించి ఆలోచించింది తప్ప బురద జల్లిన వాళ్ళ మీద ఏదో రాళ్ళు ఇసరాలన్న ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదు. ప్రెసెంట్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రభుత్వం అనేది రన్ అవుతుంది. మీ పేరు? నవీన్ కృష్ణ అండి. ఓకే, ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదా అండి, ఈ 8 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? 8 నెలల పరిపాలన అయితే బాగుందండి. ఇంకా అయితే అంతకన్నా ఇంకా చెప్పలేము. రీసెంట్ గా చిరంజీవి గారు ఒక ఆడియో లాంచ్ లో అన్నారు, అందరూ ఆడపిల్లలే అయిపోయారు కదా, ఒక మగపిల్లడు ఉంటే బాగుండు అని చెప్పేసి అని. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆడపిల్లలు అయితే ఎందులో తక్కువ, ఎందుకు ఆడపిల్లల్ని ఇంత చులకనగా చూస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మా నాయకుడు అందుకే రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని మురుగుతూ ఉంటాయి, అలాంటి వాటి గురించి మేము పట్టించుకోము. వాళ్ళ గురించి మనం మాట్లాడినా వాళ్ళని పెద్దవాళ్ళు చేసినట్టే అవుతుంది, వాళ్ళ గురించి మేము నో కామెంట్స్. మరి కరెక్టే అంటారా చిరంజీవి గారు మాట్లాడింది అలా మాట్లాడడం అనేది? అది ఇప్పుడు ఆయన మాట్లాడుకున్నది అది ఫ్యామిలీ విషయం కాబట్టి ఆయన విషయంలో అయితే కరెక్టే. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా రీసెంట్ గా చూసుకుంటే మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది.
ఈ ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తుంది, అధికారాన్ని చేతిలో పెట్టుకొని మా మీద అక్రమంగా కేసులు పెడుతుంది అని అంటున్నారు కదా. అలా ఏమి ఇక్కడ ఏం లేదుగా మేడం, చట్టం తన పని చేసింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మేమే బాధితులం. జోగి రమేష్ గారు మా మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు, మేమే అందులో బాధలు. ఇప్పటికీ మేము కోర్టు వాయిదాలు తిరుగుతాం. మరి ఈ ప్రభుత్వం నిజంగానే కక్ష రాజకీయాలు చేస్తుందంటారా, చట్టపూరితంగా వెళ్తుందంటారా? అలా ఎక్కడుంది మేడం? ఎక్కడన్నా చూపించండి, ఎక్కడన్నా కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని చెప్పి ఎక్కడ చేస్తున్నారు? చట్టం వాళ్ళు ఏదో తన వంశీ గారు అనేది దేనికి అరెస్ట్ చేసి తను ఏం చేశాడో అందరికీ తెలిసిందే కదా, అందుకే వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు పలానా కూటమి ప్రభుత్వం కక్షపూరిత అంటే పలానా ఆఫీస్ మీద దాడి చేసిందని ఎక్కడన్నా ఉందా? పలానా వాళ్ళ మీద దాడి చేశారని ఎక్కడ ఉందా కూటమి ప్రభుత్వం? నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా. అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయం అండి, ఇది మాది జనసేన పార్టీ కాదు, అది వాళ్ళ వ్యక్తిగత. ఓకే, గత డిప్యూటీ సీఎం కి ప్రజెంట్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఏముండదండి, మా నాయకుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. అధికారంలో ఉన్నా లేకపోయినా మా నాయకుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకేలాగా ఉంటారు. మేము కూడా అలాగే ఉంటాం, అధికారం ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు కాళ్ళు రగరేసుకుని జనసేన సైనికుల్లాగానే తిరుగుతూ ఉంటాం. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం గురించి అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ జనసేనలో ఉన్నామండి, మేము కూటమిలోనే ఉన్నాం. మేము చెప్పిన దానికన్నా ప్రజలు చెప్తేనే బాగుంటుంది. మరి రాబోయే 4 ఏళ్ళు ఇంకా ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? 4 ఏళ్ళు బాగుంటుందని అనుకుంటున్నాం మేమైతే. చేయగలనే నమ్ముతాం సార్. ప్రజెంట్ ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లని లైక్ ఉచిత బస్సులని ఇవన్నీ పెడుతున్నారు వీళ్ళు ఉచితంగా. గతంలో కూడా ఆయన ఉచితంగానే పెట్టారు, అప్పులు పాలు చేశారని చెప్పి ఆయన పాయింట్అవుట్ చేశారు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఉచితంగా పెడుతున్నారు, రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారు. గతంలో ఇచ్చేస్తున్నాడు కానీ రెవెన్యూ అనేది లేదు అని అసెంబ్లీలో అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు ఉచితంగా ఇచ్చేసి రెవెన్యూ కూడా తీసుకొస్తాం అన్నట్టుగా అన్నారు. రెవెన్యూ అనేది ఏపీ కనపడిద్ది అంటారా? రెవెన్యూ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటారు? బికాస్ ఆఫ్ వై? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు వెరీ సీనియర్ మోస్ట్ అండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మంచి, అంటే కొత్తగా వచ్చినా కూడా మంచి సీనియర్గా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు కమింగ్ టు అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, రీసెంట్గా చిరంజీవి గారు క్యాజువల్గా ఒక మాట అన్నారు, ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మగబ్బాయి ఉంటే బాగుండు అని అన్నారు. బేసిక్గా దాన్ని కూడా వైసీపీ లీడర్స్ కొంతమంది ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు, మగవాళ్ళు పుట్టాలి ఆడవాళ్ళు వద్దు అన్నట్టుగా నెగిటివ్గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చిరంజీవి గారు నెగిటివ్గా తీసుకున్న అవసరం లేదండి, వాళ్ళింట్లో కూడా వారసుడు కావాలని ఆయన కోరుకున్నారు, దాంట్లో తప్పేం లేదు కదా. ఓకే, సో ప్రజెంట్ ఈ హాట్ టాపిక్స్ అన్నీ ఒక నెగిటివ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఎవరు మంచి చేస్తున్నారంటే ఏం చెప్తారు? డెఫినెట్గా కూటమి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగి రాష్ట్రానికి మంచి కంపెనీస్ వచ్చి పిల్లలు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి నమ్మకం ఉందా సార్? అమరావతి రాజధాని కానీ ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ ఉండిద్ది అంటారా ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు? ఇక అమరావతిని అయితే ఇంకెవరు కూడా మార్చలేరండి. అయితే త్వరలో కూడా ఈ సాఫ్ట్వేర్ ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు అయితే చాలా రావచ్చు. అంటే దావోస్ కూడా వెళ్ళారు కదా అండి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు నిధులు తీసుకొని వస్తున్నారు. నిజంగానే చెప్పిన మాట మీద నిలబడి మన ఏపీకి కూడా ఐటీ కంపెనీస్ అనేది తీసుకొచ్చి మంచి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. అంటే హైదరాబాద్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీగా మార్చారు. రాబోయే రోజుల్లో మన ఏపీ కూడా అలానే ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. అయితే మన ఏపీ ప్రజలు నమ్మకంగా కనీసం ఒక 10-15 ఏళ్ళు ఇదే గవర్నమెంట్ కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఇలాగా పథకాలు ఇవ్వడం మంచిదంటారా, లేదు అంటే అభివృద్ధి మీద ఫోకస్ చేయడం మంచిదంటారా? పథకాలు ఇవ్వటం అనేది అంత కరెక్ట్ కాదండి. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య అండ్ వైద్యం అండి. ఆ రెండు ఫ్రీగా ఇస్తే చాలండి, మిగతా ఏది అవసరం లేదు. అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ జరగాలి. అది మరి అది ఎంతవరకు జరుగుతుందో మనం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం అభిమానం అంటే ఏం చెప్తారు? నమ్మకం అండి. ఓకే, గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారట. నాకు లేదు, పిల్లలకి ఇస్తున్నారా? పింఛన్ 4,000 చేస్తా అన్నారు కదమ్మా, ఇస్తున్నారు. ఎంత వస్తున్నాయి? 4,000. గతంలో ఆయన 250 పెంచుకుంటే 3,000 చేశారు ఆయన. ఈయన ఒకేసారి 4,000 చేస్తున్నారు కదా. అప్పుడు
మీకు ఎలా అనిపిస్తుందమ్మా 4,000 చేయడం వల్ల సహాయం ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం అంతే. అంటే మందులు ఏదైనా కొనుక్కోవడానికి అదే అటుకే మరి. అదే గతంలో ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు కూడా ఆయన కూడా తిరిగినాడు, చేసినాడు బాగానే. మరి వైసీపీ ఆయన చేశాడు, ఈయన చేశాడు. ఆయన కాకపోతే ఈయన ఎక్కువ వారంట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆయన చేశాడు. అవన్నీ చేసుకొచ్చి వారంట్లు కట్టి తీసేసి ఈయన చేసుకొస్తున్నాడు అంతే. ఊళ్ళైనా ఒకటే. ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా, వాలంటీర్లు లేరు. వాళ్ళు వచ్చేస్తున్నారా? ఒక ఆమె ముస్లిం ఆమెను ఒక ఆయన వస్తే ఇస్తారు. అంత బాగానే జరుగుతుందమ్మా మీకు? ఇప్పటికి బాగానే ఉంది, తర్వాత ఎలాగుంటది? ఎట్లా ఉంది చంద్రన్న? మరి చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో చూసావు, అప్పుడులో కూడా చూసావు, ఇప్పుడు వచ్చింది. అప్పుడు చూసాను, కొడుకు ఉద్యోగం పోయింది. అప్పుడు ఆయన ఎక్కినప్పుడు ఒక్కడనే కాదు, తప్పది 50 మంది కుర్రోళ్ళు తీశారు అప్పుడు. మరి ఇప్పుడు ఎవరు ఉద్యోగాలు ఉడికెత్తండి? మా నాట్లకి మాకైతే అస్సలు ఇవ్వరు. మన నగరాలకి తెలగాలకి అస్సలు లేవు. మా తక్కువ జాతులకి ఇస్తున్నాడు ఊడును. ఎక్కువ జాతుడికి ఊడు ఇవ్వాల. ఎక్కువ జాతులు బాగుపడకూడదు, తక్కువ జాతులే బాగుపడాలి. అన్నిటికీ అన్నీ వాళ్ళకే, మనకేటి లేదు. అది వాస్తవం. మరి ఈసారి ఏమైనా చేస్తాడంటారా? ఏమో, అది మీ చేతుల్లోనే ఉంది, మాదేముంది. మా రాజకీయాల్లో తిరగలేదు కదా. వస్తే ఒకడు అమ్మ బాబు అనుకుని వస్తే ఓటేస్తున్నాం, ఒకటి కప్పి ఉంటాడు ఓటేస్తున్నాం, ఊరుకుంటున్నాం. అంతకని మనం చేసేది ఏం లేదు. వరదలు వచ్చి మునిగిపోతే కాకపోతే ఒకటి తిండికి తిప్పలకి మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవడైనా జరపని కాదు. పెద్దమ్మ, అభిమానం కొద్దీ ఓటేస్తున్నావు అని అన్నావు కదా, ఎవరి మీద అభిమానం మరి నీకు? నాకా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కానీ మాకు అదే పార్టీ అభిమానం. గుండెల్లో కనబడుతుంది అభిమానం అంతే. అప్పుడు కానీ చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చేయకపోయినా చేయకపోయినా అది ఒక అభిమానం, అది ఒక ప్రేమ అంతే. తెలుగుదేశం అంటే ఒక ఇది. అంటే కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్కి వేసాము, జగనన్నకి వేసాము, అందరికీ వేసాం. అభిమానం మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమైనా చేయని, ఇవ్వని ఇవ్వకపోని, ఉద్యోగాలు ఇవ్వని ఇవ్వకపోని, మా పిల్లలకి చూడని చూడకపోని, అదంటూ ఒక అభిమానం ఏర్పడిపోయింది అంతే. మంచిదే చెడ్డదా? పెద్దమ్మ, మరి మీలాంటి వాళ్ళకి ఫంక్షన్ 4,000 చేస్తా అన్నారు, చేశారా? నీ పేరేంటి పెద్దమ్మ? లక్ష్మి. ఎక్కడుంటారు పెద్దమ్మ మీరు? ఏరియా పేరు? రెడ్డి కొట్టు, రాజరాజపేట, పాత రాజరాజపేట. పెద్దమ్మ, మరి 4,000 పెంచడం వల్ల మీలాంటి వాళ్ళకి ఏదో ఉపయోగం కలిగిద్ది అంటారా? పెన్షన్ రాబట్టికి నేను అద్దె కట్టుకుంటున్నాను. మరి తినడానికి సింగనగరం, అంబాపురం వెళ్ళి వాకిళ్ళు ఊడ్చుకొని పాసి పనులు చేసుకుంటాను. ఎందుకు పెద్దమ్మ, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నా అంటే 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళు మట్టుకెళ్ళి బతుకుతున్నారు. కొడుకు ఎప్పుడుకో వేస్తాడు, ఒక 5 నెలలకు ఒకసారి బియ్యం వేస్తాడు కొడుకు, అంతే. పాపం బియ్యం ఈ రోజుల్లో పెద్దమ్మ కన్న కొడుకులే నువ్వే అంటున్నావు కదా, కన్న బిడ్డలే చూడట్లేదు. మరి ప్రతి నెల ఈయన చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 4,000 ఇస్తున్నారు కదా. సరే 4,000 చేశారు. మరి స్టార్టింగ్ లో కూడా ఆయన వచ్చిన స్టార్టింగ్ లో 7,000 ఇస్తా అన్నాడు, 2 నెలలు కలిపి 7,000 ఇచ్చాడా? మరి నిజంగా ఆయన ఇవ్వడం వల్ల మీలాంటి వాళ్ళకి ఉపయోగమే కదా. 1000 రూపాయలు ఒక్కసారి మరి మాత్రం నేను ఇలాగా ఈ అద్దె రాబట్టికి నేను బతికాను, లేకపోతే ఈ పింఛన్ రాబట్టి నేను బతికాను. పింఛన్ లేకపోతే నేను ఏమైపోదునో. నా నందమూరి ఫ్యామిలీ అంటే నాకు అభిమానం. ఎందుకని పెద్దమ్మ అంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద? రామారావు గారు రామారావు గారు ఉన్నప్పటి నుంచి. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఏం చెప్తారు పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి గురించి? ఇంతకు ముందు కూడా చూసారుగా మీరు ఆయన పరిపాలన. మరి పింఛన్ వచ్చింది, బతుకుతున్నాను, అద్దె కట్టుకుంటున్నా. పింఛన్ లేకపోతే ఏమైపోతున్నా, నేను రోడ్డు మీద పడుతున్నా. 2 పిల్లలు వాళ్ళు మట్టుకాలు బతుకుతున్నారు, నాకు పట్టించుకోలేదు. ఆ పింఛన్ రాబడి అద్దె కట్టుకుంటున్నాను. నెల 30 రోజులు తిన్నందుకు అంబాపురం వెళ్తాను. ఫంక్షన్ రావడం వల్ల నీకు ఉండడానికి వీటికి ఎక్కడికి వెళ్ళి వచ్చినా నేను తల దాచుకుంటున్నాను, అద్దె కట్టుకుని ఆ గూడులో. అది లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదునో అని నేను దేవుడికే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. మరి ఫంక్షన్ వాళ్ళు వచ్చేస్తున్నారా, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నావా? వచ్చేస్తున్నారా? వాలంటీర్స్ తీస్తారుగా, మరి ఎలా ఇస్తున్నారు? లేదు, సార్ వస్తున్నారు, సారు మేడం వస్తున్నారు. ఇది వాలంటీర్స్ కన్నా పెద్దోళ్ళు వస్తున్నారు, చీకటితో వస్తున్నారు. రాముండమ్మ చెప్పు పింఛన్ గురించి. టైంకి ఇచ్చేస్తున్నారా లేదంటే లేట్? చీకటితో ఇచ్చేస్తున్నారు టైంకి. 5ంటికి వచ్చేస్తున్నారు, తలుపు తట్టి మరి పైకి కూడా వెళ్తామంటున్నారు. ఇంకా
కింద పైన వాళ్ళు కింద రాకపోతే వెళ్తామంటున్నారు. ఓకే అమ్మ. ఉచితంగానే వచ్చిందా? ఉచితం అంటే డబ్బులు కట్టాము, మరి ఆ డబ్బులేమో బ్యాంకులు పడతాయి అన్నారు. పడతాయి అన్నారు. గతంలో మనం ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ధర ఎంత ఉండిద్దమ్మా? ఏం మరి చెప్పలేము, మరి ఇప్పుడు ఎంతో అప్పుడైతే రూపాయలు 1500 ఉంది. అదే ఉచితంగా పెట్టారుగా, మనలాంటి వాళ్ళకి కొద్దిగా సహాయంగా ఉండిద్దా లేదంటారా? మరి ఉచితం పెట్టినట్టయితే ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? గతంలో చూసారుగా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అప్పుడు బాగానే చూశాడు, మరి ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు, మరి ఏం చేస్తాడో తెలియదు. ఇలాంటి ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెడతానంటున్నారుగా, మరి ఏం చేస్తాడో మనకు తెలియదు కదా. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టడం ఉపయోగపడతాయి అంటారా? మీలాంటి వాళ్ళకి ఉచితంగా బస్సు? మరి అదైతే నాకైతే తెలియదు నాన్న. ఇదివరకు ఏంటంటే ఆయన ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవారు, ఈయన ఏమంటే వస్తువులు కానీ గ్యాస్ ఉపయోగపడేటట్టుగా చేస్తున్న డబ్బులు కాకుండా. మరి ఇలాంటి పింఛని వాళ్ళకి 3000 నుంచి 4000 చేశారు కదా. 4000 ఇస్తున్నారు పింఛనీలు పెద్దవాళ్ళకి. డైరెక్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారా, మనం వెళ్ళి తీసుకుంటున్నారా? అదే వాలంటీర్ల దగ్గర ఇప్పిస్తారా, లేకపోతే అక్కడికి వెళ్ళాలా. మరి ఇప్పుడు మండోళ్ళకి మరి పింఛన్లు ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలియదు ఇంకా. ఇప్పుడు చాలా జనం ఉన్నారు పింఛన్లు, మొగ్గులు చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. పెట్టాలా మరి, పెట్టాలా, పెడతాం అంటున్నారు, ఇంతవరకు ఇంకా పెట్టలేదు. అది అదే విధంగా ఇప్పుడు కొత్త పింఛన్లు ఇస్తే 4000 చేస్తే కొద్దిగా వాళ్ళకంటే ఏదో సహాయంగా ఉంటది మాలాట వాళ్ళకి. అది అంతే, ఇంకేముంది. ఇది వరకు వాలంటీర్లు లేరు అప్పుడు, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడే వచ్చినప్పుడే ఇచ్చినారు, లేకపోతే ఈ ముసలి అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు కదా, అక్కడ బడి ఉండేదని బడి దగ్గర. అంటే సచివాలయంలో ఉన్న వాళ్ళే ఎంప్లాయీస్ అలాగే వచ్చి ఇస్తున్నారు, మళ్ళీ ఎన్నోళ్ళు వెళ్తున్నారు అక్కడ తెచ్చుకుంటున్నారు. చెప్పినవి అన్ని త్వరగా చేస్తే మీలాంటి వాళ్ళకి ఏదో సహాయంగా ఉంటుంది. అదే పింఛని రావాలా, నాకు పింఛని రాలే, 4 నెలలు అయింది. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి ఎంత ఇబ్బంది పడుతున్నంత అంత ఇబ్బంది పడతాడు. నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు? ఏం చేస్తాడో మనకి ఏం తెలుసు, చూడాలిగా. ఏం చేస్తా సార్, మాకు అసలు డబ్బులే రాలేదు సార్. కొంతమంది వచ్చి కొంతమంది అసలు రాలేదు సార్. ఓకే, ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ఉంది కదండి, చంద్రబాబు నాయుడుతో రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి చేసి మీలాంటి వాళ్ళని గుర్తిస్తాడంటారా? ఏమైనా రాబోయే రోజుల్లో ఏమైనా నమ్మకం అనేది ఉందా? ఏమో సార్ తెలియదు, నమ్మకం తక్కువే. అవును. అదేవిధంగా ప్రజెంట్ గవర్నమెంట్ మీద అంటే అన్నా క్యాంటీన్, 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అనేది పెట్టారు. ఇది ఎలా అనిపిస్తుంది అండి ప్రజలు, చిన్న ప్రజలకి? మరి ఇప్పుడు చూసిన పెద్దవాళ్ళు పింఛన్ అనేది 4000 చేస్తా అన్నారు కదండి, చుట్టుపక్కల ప్రజలకు 4000 చేసినారా లేదా? తెలియదు సార్, నాకు లేదు సార్. పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు లేరా? ఓకే. మరి ప్రజెంట్ ఇప్పుడు అంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా కానీ, ఈ బిల్డింగ్ ఉన్నా కానీ రేషన్ పీకేయడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఏం లేదు సార్, అలాంటి కరెంట్ బిల్ మాత్రం ఎక్కువ వస్తుంది. అప్పుడు ఇప్పుడు వస్తుంది, 2 గవర్నమెంట్లు ఉన్నా వస్తుంది. ఆయన ఉన్నప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు ఎక్కువ అయింది. ఎందువల్ల అంటారు? మరేంటి బాబాయ్, మరి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు పెడతానంటున్నాడు రాబోయే రోజుల్లో, ఏమంటుండు సార్? మళ్ళీ ఉపయోగపడతాయి అంటారా ఆడవాళ్ళకి? ఉపయోగపడుతుంది కొంతమందికి. ఓకే బాబాయ్, మరి ఏంటి మరి గత 5 సంవత్సరాలు బాగుందా, ఇప్పుడు బాగుందంటే ఏం చెప్తారా? అప్పుడు కూడా బాగానే చేశారని కొంతమంది అంటున్నారు, మరి ఇప్పుడు ఈయన కూడా రాబోయే రోజుల్లో చేస్తాడు అంటున్నారు, ఏంటి సంగతి? చేస్తారు సార్, ఈయన కూడా ఏంటంటే లేటు ఆయన స్పీడ్, ఈయన లేటు. అంటే ఎందువల్ల అంటారు? ఆయన ఫాస్ట్, ఆయన అప్పులు పాలు చేశాడని ఈ ప్రభుత్వం అంటుంది, వీళ్ళేమో అప్పులు ఉన్నాయని చెప్పి మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. కూలి చేసుకుని సార్. ఏం పని చేస్తుంటారు బాబాయ్? నేను తాత్పర్యం. ఇసుక అంత, ఇదివరకు ఇసుక ఎంత ఉండేది? ఇసుక అంతకుముందు తక్కువ, ఇప్పుడు రేట్ ఎక్కువ, ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు బాగానే ఉంది. పనులు ఉంటున్నాయా? పనులు మామూలు చెప్తుంది. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే బాబాయ్, టాపీ మేస్త్రులకి, టాపీ పని చేసుకునే వాళ్ళకి అసలు పనులు అనేవి లేవు అని చెప్పేసి అని అన్నారు కదా, నిజమే అంటారా? కొంతమంది అంటే ఇసుక ఆపిండు కదమ్మా, మళ్ళీ వదిలిందే ఇసుక ఆపింది. అంటే చేతి పని చేసుకునే వాళ్ళకి మరి ఇవే కదా జీవనాధారం, ఇవి లేకపోతే ఫుడ్ ఏమీ వెళ్ళదు, చాలా ఇబ్బందులు పడతారు. మరి ఇప్పుడు ఇసుక తగ్గించారు, దానికి తోడు ఇసుక కూడా వస్తానే ఉంది, మీలాంటి వాళ్ళకి సమృద్ధిగా పనులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా, అభిమానం అంటే ఏం చెప్తారు? చేస్తాడమ్మా, అయితే ఏంటంటే అంతా ఒకటమ్మా. ఓకే, నిజంగానే ఏదో ముందుగా ఉంటే ఇది మెరుగు అనుకున్నారు కానీ ఏం లేదు. అసలు లాడులో 50 రూపాయలు, అది ఒక వ్యాపారంగా మార్చారు. లాడు ఎన్ని గ్రాములు? 100 గ్రాములు వస్తుంది. అసలు జీడిపప్పు కనిపించలేదు అక్కడ. లడ్డు మీటర్ అనేది ఇంకా తక్కువగానే ఉంది క్వాలిటీ అక్కడ. అసలు క్వాలిటీ నెయ్యి అవచ్చు కానీ జీడిపప్పు కాజు అనేది అక్కడ కనిపించలేదు.
ఓకే. ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు పరిపాలన మీరు ఎప్పుడో చూసి ఉంటారు. దాని మీద కంటే మా జగన్ కంటే కొద్ది మెరిట్ కనిపించింది తప్ప అంతా అనుకున్నంత ఇదేం కనిపించింది. ముగ్గురు ఉన్నారు లీడర్స్, ఫాస్ట్గా చేస్తే కొద్దిగా వాళ్ళకు పడట్లేదు. అంతే అంతే అంటావా? మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పెడుతున్నారు కదా, అది పెట్టాడు కానీ ఇప్పుడు తక్కిన ఐటమ్స్ పెరిగిపోయిగా. ఓకే, అటు వెళ్తున్నాయి. ఒక చేతి పెట్టడం, ఒక చేతి తీసుకోవడం. మరి ఇప్పుడు ఉచిత బస్సులు పెడతారు కదా ఆడవారికి, అది ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో పెట్టడం? రాబోయే రోజు చూద్దాం. మంచిదే అంటారా? అది ఎంతవరకు అవుతుంది అనేది సక్సెస్ అయితే లేదు చూడాలంటావు. వినడానికి బాగుంది, చూస్తే కానీ తెలియదు. మరి చంద్రబాబు నాయుడు తెలిసిందే, ఆయన పరిపాలన మనం చూస్తూనే ఉంటాం. ఆయన పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని సంవత్సరాలు చూశారు కదా. అయితే కొద్దిగా హైటెక్ బుర్రా అండి. వయసు అయిపోయిందిగా, చేస్తాడా? పర్లేదు, మైండ్ ఎక్కడ ఉండాలి కదా తమ్ముడు. మరి హైదరాబాద్ ని చూసుకుంటే ఆయన ఒక హైటెక్ సిటీగా మార్చి అభివృద్ధి చేశారు. మరి ఇప్పుడు మన ఏపీని కూడా అలానే చేస్తాను అంటున్నారు. నమ్మకమా అభిమానమా చంద్రబాబు నాయుడు గారు? లేదు, అది కరెక్ట్. దాంట్లో డెవలప్మెంట్ మాత్రం అంటే ఒకవైపు మోడీ ఫర్గా ఉన్నాడు కదమ్మా, అడిగిందల్లా తెచ్చుకుంటున్నాడు కదా. ఆయన అలా చేయలేదు కదా. అప్పు చేయని చప్పు చేయని మన స్టేట్ని ఇప్పుడు తమిళనాడు చూడు, జయలలిత, అన్నా డిఎంకే, లేకపోతే కరుణానిధి, వీళ్ళు ఏదైనా సెంట్రల్తో వ్యతిరేకంగా ఉండే స్థానికంగా మంచి చేసుకుంటారు, అలా చేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఒకవైపు అమరావతి, మరోవైపు పోలవరం, ఈ రెండు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మనకంటూ ఒక రాజధాని ఇస్తారని నమ్మకం ఉందా? ఇస్తారు, గ్యారెంటీగా ఇస్తారు. నెక్స్ట్ ఇలాంటి క్యాండిడేట్ ఎవరు లేరు అడ్మిషన్స్. చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ఎవరు లేరు ప్రెజెంట్. నాకు 70 సంవత్సరాలు వచ్చింది, 6 ఎలక్షన్లు ఎన్నో చూసాం. ఇలాంటి క్యాండిడేట్ ఎవరు లేరు. అంటే పోలవరం అవ్వడం వల్ల రైతులకి చాలా ఉపయోగం, ఒకవైపు అమరావతి కంప్లీట్ అవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పనులు చేసుకునే వాళ్ళకి పనులు కూడా కలుగుతాయి కదా. జీవన స్థితి బాగుంటుంది, రాబోయే మీ జనరేషన్ కొద్దిగా బాగుంటుంది. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు తిరుగుతున్నారు, పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు, ఐటీ కంపెనీస్ తేవాలి, మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి అని అంటున్నారు కదా. రాబోయే రోజుల్లో మరి యువతకి నిరుద్యోగ సమస్య అనేది కొంచెమైనా తగ్గిద్ది అంటారా? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? మరి నిరుద్యోగం కొంత అయితే మొత్తం పూర్తిగా నివారణ అవ్వకపోయినా కొద్దిగా పడలేదు. ఓకే.